గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్, ఒక కంటెంట్ పరంగా ఒక క్వశ్చన్. మామూలుగా గబ్బర్ సింగ్ తీసేటప్పుడు ఆయన పోలీస్ ఆఫీసర్గా చూపించారు. అప్పుడు కానీ పవర్ స్టార్ నెంబర్ 1 హీరో, ఓకే, బట్ పోలీస్ ఆఫీసర్గా చూపించారు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు, సూపర్ హిట్. కానీ ఒక డిప్యూటీ సీఎంని మళ్ళీ పోలీస్ ఆఫీసర్గా చూపించడం అనేది ఆ స్థాయిలో చూసేశారు పవన్ కళ్యాణ్ గారిని. ఇక్కడ మీరు అనొచ్చు రీలు అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారు లాంటి హీరోని రీలు తేడా ఉండదు, ఆ ఆరా అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఆయన సీజ్ ద షిప్ అంటే 2 తెలుగు రాష్ట్రాలు వణిగిపోయినాయి. అలాంటి వ్యక్తి చేత మళ్ళీ పోలీసుగా ఏం చూపించబోతున్నారు, ఎలా చూపించబోతున్నారు, రియల్ లైఫ్లో ఇచ్చిన ఆ ఇంపాక్ట్ని ఎలా మ్యాచ్ చేయబోతున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారికి సక్సెస్తో ఫెయిల్యూర్తో లేని స్టార్డమ్ అండి అయింది. అది మీకు తెలుసు. డిప్యూటీ సింగర్ అయ్యారు కాబట్టి తీసుకోవాల్సిన కన్సర్న్స్ ఇందాక నేను చెప్పినట్టే తీసుకున్నాం తప్ప, సెట్లోకి వచ్చిన తర్వాత యాక్షన్ అన్నప్పుడు డిప్యూటీ సింగర్ యాక్ట్ చేయట్లేదు. సూపర్ స్టార్ దాని ఏమంటారు, స్టార్డమ్ ఉన్న ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్నారు అక్కడ. సో ఆయన ఒక నటుడిగా ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది కాబట్టి సెట్లోకి వచ్చినప్పుడు నటుడుగానే ఉంటారు. ఇంక ఇప్పుడు మనం ఈ డైలాగ్ డిప్యూటీ సింగర్ చెప్తే బాగుంటుందా బాగోదా, లేకపోతే డిప్యూటీ సింగర్ జీన్స్ వేసుకోవచ్చా, డిప్యూటీ సింగర్ ఇలాగ టోపీ పెట్టుకోవచ్చా, ఇన్ని ఆలోచిస్తే సినిమా తీసుకెళ్ళాం. అండ్ బయట ఉన్న ఇమేజ్ని మ్యాచ్ చేయడం అనేది సినిమా అంటే ఆయనకు ఓన్లీ సినిమాలు నచ్చిన వాళ్ళు ఉంటారు. బయట ఆయనకి అశేషంగా సినిమాలకు సంబంధం లేకుండా ఆయన ప్రేమించే వ్యక్తులు ఉన్నారు, అంతే కదా. కరెక్ట్. ఓన్లీ ఆయన అభిమానించే వాళ్ళే అంటే ఆయన ఎప్పుడో పదవుల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఆయన కష్టపడి 10 సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యి ప్రజల హృదయాలను గెలుచుకున్నారు కాబట్టి ఇంకా ఆ ఇమేజ్ని మళ్ళీ దాన్ని తీసుకొచ్చి సినిమాలో పెడదాం అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన ఇష్టపడరు. నేను ఒక సన్నివేశం అనుకుంటా, ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పాను నేను. ఇప్పటన్కి వెళ్తున్నప్పుడు ఆయన టాప్లెస్ టాప్ వెహికల్ టాప్ మీద కూర్చొని వెళ్ళారు. అలాంటి సీన్ నాకు చాలా నచ్చింది. అది చేద్దాం అన్నప్పుడు కళ్యాణ్ గారు ఆయన చీవాట్లా అనలేం కానీ, హరీష్ అది ఒక ఎమోషనల్గా నేను తీసుకున్న ఒక డెసిషను, ఒక ఎమోషనల్గా నేను ఒక పర్పస్తో వెళ్ళిన పని అది. దాన్ని నువ్వు ఏదో కమర్షియలైజ్ చేసి ఈ సినిమాల్లో అది 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 నా ఎమోషను, దాన్ని నువ్వు ఎంటర్టైన్మెంట్లో పెట్టడం ఒకసారి ఆలోచించు అన్నారు. అయితే పొలిటికల్గా ఇప్పుడు మీరు ఆ సీజ్ ద షిప్ అనే డైలాగ్ చాలా ఫేమస్ అయింది. అది పెట్టాలంటే 2 నిమిషాలు ఆలోచిస్తే సీన్ వస్తుంది. అవి ఆయన ఎంకరేజ్ చేయరు. పాలిటిక్స్ వేరు, సినిమాలు వేరు. ఆ రెండింటి మధ్య గీతని భగవద్గీత అంటారు చూసారా, మా టీజర్లో ఉంటూ అలా గీశారు ఆయన. ఈ పంచెస్ మొన్న అంటే ఒక 1 వీక్ బ్యాక్ కోనా వెంకట గారిని నేను ఇంటర్వ్యూ చేశాను సార్. అదే చైర్లో కూర్చున్నారు కోనా వెంకట గారు. ఆయన ఇంటర్వ్యూ మొత్తం మీద 3 సార్లు ప్రస్తావించారు మీ పేరు. పంచ్ లైన్లు, ఆ పంచ్ లైన్లు పవర్ఫుల్గా ప్యాలేటట్టు 1 లైనర్స్ రాయాలంటే హరీష్ తర్వాతే ఇదే మాట 3 సార్లు అన్నారు ఆయన ఇంటర్వ్యూ మొత్తం మీద. అది టాలెంట్ అనొచ్చా, లేకుంటే అవలేలుగా మీకు అబ్బిన కళ అనొచ్చా, ఎలా చూడొచ్చు? ముందుగా ఆయన అన్నాడు కాబట్టి అది ఆయన అభిమానం అనొచ్చు. ఫస్ట్ ఆయన దగ్గర మేము పనిచేశాను కాబట్టి డెఫినెట్గా నేను గురూజీ అని పిలుస్తాను. సో తన శిష్యుడి గురించి తను గర్వంగా ఫీల్ అయిన సందర్భం నాకు చాలా ఆనందంగా ఉంది. చెప్పాను చిన్నప్పటి నుంచి పుస్తకాలన్నా అక్షరాన్ని నమ్ముకున్నాం, ఆస్తుల్ని కాదు. సో మేబీ అమ్మ అలా పలుకుతుంటుందేమో అంతే. రామయ్య వాస్తవయ్య సినిమాలో కూడా ఒక లిరిక్ ఉంటుంది, నిప్పుకైనా తుప్పు పడితే కడిగిపారి పండగ చేసుకో అని చెప్పేసి ఒక లైన్ ఉంటుంది. అవునండి, మీలో నాకు నచ్చేది అదే. థ్యాంక్ యూ సార్. అంటే శ్రీమణి రాశాడు లైన్. మీరు ఇన్ని లిరిక్స్ గుర్తుపెట్టుకోవడం నిజం చాలా అభినందనీయం. చాలామంది అడుగుతుంటారు, ఈ రోజుల్లో లిరిక్స్ ఎవరు వింటారండి, సౌండ్స్ ఇంపార్టెంట్ అది ఇది అంటుంటారు. వాళ్ళందరికీ మా ఐ డ్రీమ్ యాంకర్ రాజా గారు ఒక మైల్ స్టోన్ అంటారా లేదా దాని ఏమంటారు, ఒక టర్నింగ్ ఉదాహరణ. థ్యాంక్ యూ సో మచ్ అండి. భాష పట్ల, లిరిక్స్ పట్ల మీరు బ్లాక్ బస్టర్ అయిన సినిమా కాకుండా మీరు ఈ లిరిక్స్ కూడా గుర్తుపెట్టుకున్నారంటే నిజంగా అభినందనీయం. థ్యాంక్ యూ. సో పర్టికులర్గా నేను ఈ లైన్ ప్రస్తావించడానికి కారణం ఏంటంటే, మీరు మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడతారు, పేలాల్సిన దగ్గర గన్నులాగా పేలుతారు. అలాగే క్షమాపణ చెప్పాల్సి వస్తే అంతే క్లీన్గా, అంతే నీట్గా క్షమాపణ చెప్తారు. నేను వేరే ఉద్దేశం కోసమో వ్యూస్ కోసమో దీన్ని ప్రస్తావించట్లేదు. జరిగిన ఇష్యూలో, మహేష్ బాబు గారి ఇష్యూలో అది సడన్గా జరిగిపోయింది. కానీ మీరు క్షమాపణ చెప్పిన తీరు, తెలియక ఎవరి మనసులో అయినా నొప్పించుంటే క్షమించండి లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను ఇలా అన్నాను, ఇది తప్పు, సారీ, అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాను. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కూడా చాలా తక్కువ సమయంలో దాన్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు.
ఈ గుణం ఎలా అలవాటైంది? కాదండి, మనం మనుషులం, మనం మనుషులం కదా, మనం దేవుళ్ళం కాదు కదా. ఖచ్చితంగా పొరపాట్లు ఉంటాయి, తప్పులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. రామవ్యవస్థలో డైలాగ్ ఉంటుంది, దెబ్బ తగిలినప్పుడు జంతువు అయినా ఏడుస్తుంది, శరీరానికి దెబ్బ తగిలితే జంతువు కూడా ఏడుస్తుంది, కానీ పక్కోడికి దెబ్బ తగిలినప్పుడు ఏడ్చేవాడే మనిషి. సార్ ఎనీ యానిమల్ సొంత బాడీకి అయినప్పుడు ఏడవడం కామన్. బట్ ఎవరికైనా బాధ వచ్చిందంటే మన కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి కదా, ఇందాక మీరు చెప్పిన సిచ్యువేషన్ రిలేట్ అవ్వడం కానీ, లేకపోతే ఎవడో ఒక చిన్న పిల్లవాడు వర్షంలో అడుక్కుంటున్నాడు అనుకోండి, మనకు తెలియకుండా మనం ఎమోషనల్ అయిపోతాం. అది మనిషి తత్వం, మనిషి గుణం. ఆ నేచర్ పుట్టుకుతున్న డైరెక్టర్లు కనుక అందరం ఒకటేసారి పుడతాం, ఒకటేలాగా పుట్టిన వాళ్ళం కదా. సార్ పుట్టంగా నేను యాక్షన్ కట్టాను కదా హాస్పిటల్లో. సో సినిమా డైరెక్షన్ చేసినప్పుడు డైరెక్టర్, మిగతా విషయాలప్పుడు మనం మానవ మనోభావాలు కానీ, ఉద్వేగాలు కానీ, అవన్నిటిని రెస్పెక్ట్ చేయాలి డెఫినెట్గా. ఎవరు ఏ డైరెక్టర్ అలాగా పుసుకున కావాలని చెప్పి తెలియకుండా పెట్టినా, కామెంట్ పెట్టినా ఏ ఫ్యాన్స్కైనా కోపం వస్తుంది. సో పొరపాటు జరిగింది. అది మళ్ళీ చాలామంది, కొంతమంది ఫేక్ ఏ అది ఇది అనుకున్నారు. కాదండి, అది పొరపాటున నేనే చెప్పానని. అంటే నేనేమనుకుంటానంటే, నా ఇంటెన్షన్ కరెక్ట్ కానప్పుడు, అంటే నా ఇంటెన్షన్ కరెక్ట్గా ఉన్నప్పుడు, నా ఇంటెన్షన్లో తప్పు లేనప్పుడు, నా ఉద్దేశం లేదా నా ఇంటెన్షన్ కరెక్ట్గా లేనప్పుడు మనకు భయం ఉంటుంది. సార్ నా ఇంటెన్షన్ కరెక్ట్ అయినప్పుడు, నా ఉద్దేశం అది కానప్పుడు సారీ చెప్పడానికి చాలా ధైర్యంగా ఉంటుంది. కరెక్ట్. నాకు సారీ చెప్పడానికి నేనేం గొప్ప ఉండడం లేదా ఇంకా చాలా ఉత్తమం ఉండడం అని చెప్పుకోవట్లేదు. ఆ ధైర్యం నాకు ఉంటుంది. ఈ విషయంలో మనది తప్పు జరిగింది అన్నప్పుడు మొహమాటం లేకుండా సారీ చెప్పడం కాదు, అవసరమైతే తలకాయ తీసేట్లే అవతల వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టడానికైనా రెడీ. ఎందుకంటే మన తప్పు మనం తెలుసుకున్నాను అని చెప్పే ఉద్దేశం, ప్లస్ నేను చేసింది మీకే కదా, నాకు నచ్చలేదు అని చెప్పే ఒక పద్ధతి అది బేసిక్గా. అది ఎందుకు చేసాము, పొరపాట్లు చేసాము, స్పీడ్లో చేసాము, ప్రెషర్లో చేసాము, అవన్నీ తర్వాత ఆ ఎక్స్ప్రెషన్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. అకౌంటబిలిటీ నేను తీసుకుంటా. నేను అందుకే ఒకసారి రామవ్యవస్థ ఫ్లాప్ అయిన ఈవినింగ్, ఈ ఫ్లాప్ దిల్ రాజు గారు కానీ ఎన్టీఆర్ గారు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, నాకు వాళ్ళు నేను చెప్పింది కోఆపరేట్ చేశారు, దిస్ ఫ్లాప్ బిలాంగ్స్ టు మీ అని చెప్పాను. ఇప్పుడు మిరపకాయలు, గబ్బర్ సింగ్లు, డీజేలు వచ్చినప్పుడు నావి అని, మిస్టర్ బచ్చన్లు, షాకులు వచ్చినప్పుడు నావి కాదు అని ఇంకోళ్ళకి తోసేస్తే దాన్ని ఏమంటారు, తల్లికి కానీ తండ్రికి కానీ అంగవైకల్యంతో పుట్టిన పెట్టి కూడా తన పెట్టే. నేను డిజోన్ ఎలా చేసుకుంటాం మన సినిమాని? ఒక రిజల్ట్ తప్ప ఆ విషయంలో అన్నీ మనం ప్రేమించి చేసినాయి కదా. కరెక్ట్. ఒక రిజల్ట్ ఒకటే మనకు నచ్చలేదు, మిగతా అన్నీ మనకు నచ్చినాయి. అంత మాత్రం చేత సినిమాని డిజోన్ ఎలా చేసుకుంటాను నేను? సో పొగడ్తలు తీసుకున్నప్పుడు విమర్శలు తీసుకునే ధైర్యం, మెచ్యూరిటీ నాకు ఉంది అన్న ఫీలింగ్. మిస్టర్ బచ్చన్కి సంబంధించి, ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి ఒక చిన్న కన్వర్జేషన్ ఉంది సార్ నా దగ్గర. మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్కి ముందు ప్రింట్ అండ్ వెబ్ ప్రెస్ మీట్ జరిగింది ప్రొడ్యూసర్ వాళ్ళ ఆఫీస్లో. అప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. ఓకే సార్, మీరు చేంజెస్ చేశారు అని చెప్పి చెప్తున్నారు, కానీ ఫస్ట్ హాఫ్ వరకు హీరో క్యారెక్టరైజేషను అంటే మీరు చెప్పారు ఈ రైడ్ ఇదంతా సెకండ్ హాఫ్లోనే స్టార్ట్ అవుద్ది, ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎంగేజింగ్గా వెళ్ళొద్దు అని చెప్పారు. అది ఎందుకు చెప్పారంటే, నేను దానికి ముందు ఒక క్వశ్చన్ అడిగాను. రవితేజ గారిని ఆయన జానర్లో ఎనర్జీగా చూసి చాలా రోజులైంది, ఇది కూడా మళ్ళీ రైడ్ సీరియస్గా ఉంది అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగితే, రైడ్స్ కానీ ఆ సినిమాలో ఉండే సీరియస్ టోన్ అంతా సెకండ్ హాఫ్లో వస్తుంది, ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది అని చెప్పి మీరు చెప్పింది కరెక్ట్ కూడా. కానీ సెకండ్ హాఫ్ ప్లేస్ అవ్వలేదు. ఉస్తాద్కు సంబంధించి కూడా మీరు వేరే ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు పోలీస్ డ్రెస్ వేసుకునేది సెకండ్ హాఫ్లోనే, ఫస్ట్ హాఫ్ అంతా వేరే టోన్లో, ఎనర్జీ టోన్లో, ఫ్యాన్స్కి ఎలాగో అలా ఉంటుంది. ఈసారి కాన్ఫిడెంట్గా ఉన్నారా సార్? అంటే మిస్టర్ బచ్చన్ రైటింగ్ సైడ్ చాలా సెకండ్ హాఫ్ డిసప్పాయింటెడ్. అండ్ మెయిన్ సెకండ్ హాఫే. నేను సినిమా ఫ్లాప్ అయినా సరే నాకు మిస్టర్ బచ్చన్ ఫస్ట్ హాఫ్ చాలా ఇష్టం. సెకండ్ హాఫ్లో అనుకున్న స్థాయిలో రైటింగ్ రాలేదు, కుదరలేదు. కొన్నిసార్లు సీన్లు కూర్చోవు.